భారతదేశం అనడంతోనే ప్రపంచానికి అనేక విషయాలు తడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది మిరియాలు. భారతదేశానికి మాత్రమే సొంతమైన ఈ మిరియాలతో అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు, ఇంటిలపాది ఆరోగ్యంగా ఉండొచ్చు. మిరియాల్లో దాగున్న ఔషధ రహస్యాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. మిరియాల్లో దాగున్న ఔషధ రహస్యాలు, ఔషధ విలువలు, ప్రత్యేకతలు. మామూలుగా మనకి మిర్చి ఇలాంటివన్నీ పురాతన కాలంలో తెలిసేవి కాదు. మనకి తెలిసిందల్లా కారానికి మిరియాలు వాడటం. ఈ మిరియాలు వాడటం ద్వారా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. అయితే మిర్చి ఇలాంటివన్నీ కూడా మన దేశానికి వచ్చిన తర్వాత వాటికి ఉండే సమస్యలు వాటికి ఉన్నాయి. కానీ ఈ మిరియాల గురించి చెప్పాల్సి వస్తే మానవాళికి ప్రకృతి వరం అని చెప్పొచ్చుది. దీంట్లో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి. మామూలుగా మీరు రెండు పదాలు వింటూ ఉంటారు, నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు అనేది. ఇదేమిటి తెల్ల మిరియాలు అంటే అది వేరు కాదు. నల్ల మిరియాలలో ఆ పైన ఉండేటువంటి తోలుని తీస్తే అప్పుడు అది తెల్ల మిరియాలు అని పిలుస్తాం. కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం ఈ తెల్ల మిరియాలను వాడుతూ ఉంటాం. ఏదేమైనా ఔషధ ఉపయోగాల కోసం నల్ల మిరియాలు వాడుకుంటే సరిపోతుంది. దీనికి అనేక ప్రయోజనాలు. కఫం తగ్గిస్తుంది, దగ్గును తగ్గిస్తుంది, ఉదర సంబంధ సమస్యలు తగ్గిస్తుంది. 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు వచ్చినా ఈ ఆకలిని కనుక రక్షించగలిగితే ఆ మనిషికి ఏం కాదని ఆయుర్వేదం చెప్తుంది. ఇలాంటి ఆకలికి ఈ మిరియాలు అనేది ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. అంతేకాదు, అంగప్రత్యంగాలకు అన్నింటిలోకి పెద్దది చర్మం. ఇలాంటి చర్మానికి రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇలాంటి చర్మ రోగాల్ని మిరియాలు తగ్గిస్తుంది. పుండ్లు, బొబ్బలు 1, 2 కాదు, అనేక సమస్యల్లో ఇది ఒక మంచి ఇంటి వైద్యం కింద ఉపయోగపడుతుంది. ఇది మంచి ఆకలిని పెంచడం ద్వారా అనేక సమస్యలను తగ్గిస్తుంది. కీళ్ళనొప్పులు లాంటి వాటిలో కూడా ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది. దీని ఇంకొక ప్రత్యేకత, 3 దోషాలు ఉంటాయి. వాతపిత్త కఫాలు. వీటిలో ఒకటి పెరిగితే మిగతా 2 తగ్గుతూ ఉంటాయి. కానీ అన్నిటినీ ఏకకాలంలో కంట్రోల్ చేసే గొప్ప శక్తి మిరియాలకు ఉంది. క్రిమి సంహారిణి కింద పనిచేస్తుంది. కాబట్టి ఇంతటి ఈ మిరియాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ప్రసవానంతరం వచ్చే సమస్యలు, సూతికా వాతం అంటాం. ఇలాంటి వాటిలో ఇది ఉపయోగపడుతుంది. ఊళ్ళలో ఇప్పటికీ కూడా ప్రసూతికి ఒక మాసం వరకు బియ్యం, నెయ్యి, అలాగే మిరియాలు వీటిని కలిపి వండి ఆ స్త్రీకి ఆహారం కింద పెడుతూ ఉంటారు. ప్రసూతి పథ్యం కింద చెప్తారు. అంటే పోస్ట్ పర్పురల్ సమస్యలు అనేకం ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఇలాంటివి. వాటన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆ లెగమెంట్స్ వీక్ అయినప్పుడు తిరిగి వాటిని స్ట్రెంథన్ చేస్తుంది ఇది. అలాగే మన దేశంలో పిలిస్తే పలికే సమస్య, ఈ పొల్యూషన్, వీటన్నిటి వల్ల జలుబు, ఇలాంటి జలుబుని తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ జలుబు చేస్తే వేడి పాలల్లో, లేకపోతే డైరెక్ట్ వేడి పాలకి ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కలిపి తాగొచ్చు. లేదు, పాలకి మిరియాలు కలిపి ఉడికించి వాటిని తాగొచ్చు. దీంతో మంచి రిలీఫ్ వస్తుంది. ఒకవేళ జలుబు మాటికి వస్తుంది అనుకోండి, తుమ్ములు ఇబ్బంది పెడుతూ ఉన్నాయనుకోండి, ఒక రామబాణంలాగా పనిచేసే మిరియాల ప్రయోగం ఉంది. వర్ధమాన యోగం రూపంలో తీసుకోవాలి. వర్ధమాన యోగం అంటే ఆయుర్వేదిక్లో ఒక టెక్నిక్ ఇది. అంటే ఏదైనా ఒక ఘాటు పదార్థం, ఏదైనా ఒక ఉగ్రద్రవ్యం మన శరీరానికి అలవాటు అయ్యేలా చేసే టెక్నిక్ ఇది. అంటే ఏమిటి అంటే, మొదటి రోజు ఒక మిరియంతో స్టార్ట్ చేయాలి. అలాగ ఒక్కొక్కటి పెంచుతూ 15 వరకు తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత మళ్ళీ ప్రతిరోజు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ మళ్ళీ 1కి వచ్చేయాలి. ఇలాగ చేస్తే దీన్ని వర్ధమాన యోగం అంటారు. దీంతో అనేక లాభాలు. పాలతో కలిపి కానీ, నీటిలో కలిపి కానీ దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే కేవలం ఒకే ఒక మాసంలో మిమ్మల్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇబ్బంది పెట్టేటువంటి జలుబైనా సరే తగ్గిపోతుంది. జలుబుతో పాటు జ్వరం ఉందనుకోండి, అప్పుడు 5 నుంచి 6 మిరియాలు, 7 నుంచి 8 తులసి ఆకులు, ఒక చిన్న లవంగం, ఒక చిన్న అల్లం ముక్క, ఒక యాలక్కాయ, వీటన్నిటినీ నీళ్ళకి వేసి మరిగించి దీనికి పాలు పోసి చక్కగా టీలాగా తయారు చేసుకొని వేడివేడిగా రోజులో 3 సార్లు తాగుతూ ఉండాలి. జలుబు, జ్వరం ఏకకాలంలో దీంతో తగ్గుతాయి. దీనివల్ల చెమటలు బట్టి శరీరం తేలికవుతుంది. అలాగే జ్వరం కూడా తగ్గుతుంది. ఇక ఇంకొక పెద్ద సమస్య దగ్గు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక 1/2 చెంచాడు మిరియాల పొడిని, దీన్ని కొద్దిగా చక్కెర కలిపేసేసి రోజుకి 2 లేదా 3 సార్లు నాకుతూ ఉంటే దగ్గు తగ్గుతుంది. ఇంకోటి పెద్ద సమస్య, చాలా మందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే జీర్ణక్రియ దెబ్బతింటాం. ఇలాంటప్పుడు ఈ డైజెషన్ కరెక్ట్ చేయొచ్చు. జీర్ణక్రియ సరిగ్గా లేనప్పుడు ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. ఈ ఆహారం అనేది ఆ పొట్టలోనే చెడిపోతూ ఉంటుంది, ప్యూరిఫై అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు జీర్ణక్రియను పెంచుకోవాలి. దీనికి జీలకర్ర, శొంఠి,
సైంధవ లవణం, పిప్పళ్ళు, మిరియాలు అన్నీ సమాన మాత్రలో తీసుకొని మెత్తగా పొడి చేసుకొని గాలించాలి ఒక గుడ్డతోటి. నిల్వ చేసుకోవాలి. దీన్ని భోజనం తర్వాత ఒక అర చెంచాడు నుంచి చెంచాడు మోతాదుగా నీళ్ళకి కలిపి దీన్ని తీసుకుంటూ ఉంటే భోజనం చక్కగా జీర్ణం అవుతుంది. మరో మాటలో చెప్పాలంటే రాళ్ళు తిన్నా అరుగుతుంది అని చెప్పొచ్చు. ఇంకోటి చాలామందిని ఇబ్బంది పెట్టేది గ్యాస్. సోషల్ ఐసోలేషన్కి కారణం ఇది. ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు మిరియాలు ఒక చక్కటి ఆప్షన్. గ్యాస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక కప్పు నీళ్ళకి కొంచెం నిమ్మరసం, అర చెంచాడు మిరియాలు, అర చెంచాడు నల్ల ఉప్పు కలిపి నియమానుసారంగా కొన్ని రోజుల వరకు తీసుకుంటూ ఉంటే గ్యాస్ క్లియర్. ఇంకోటి చాలామంది ఉపన్యాసకులకి, లెక్చరర్లకి వీళ్ళలో చూస్తూ ఉంటాం, గొంతు బొంగురు పోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని రెక్టిఫై చేసుకోవటానికి మిరియాలు ఉపయోగపడతాయి. మిరియాలు, నెయ్యి, అలాగే పట్టికి బెల్లం, మిశ్రి అంటారు. ఈ మూడింటిని కలిపి చప్పరిచ్చి మింగుతూ ఉంటే గొంతు బొంగురు తగ్గుతుంది, గొంతులో శ్రావ్యత పెరుగుతుంది. 8 నుంచి 10 నల్ల మిరియాలని నీళ్ళకి వేసి మరిగించి ఆ నీటితో పుక్కిట పట్టాలి, గార్గిలింగ్. దీంతో ఆ లోపల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇంకోటి ఏమిటంటే విద్యార్థులలో చాలా అవసరం, ఆ మాటకు వస్తే అందరికీ కూడా, ఇదే స్మరణ శక్తి, జ్ఞాపక శక్తి. ఈ జ్ఞాపక శక్తిని మీరు పెంచుకోవాలనుకుంటే బ్రాహ్మీ ఆకులు లేకపోతే బ్రాహ్మీ పొడి, దీన్ని 3 నుంచి 4 గ్రాముల నెయ్యిలో వేసి మరిగించి దానికి దంచిన నల్ల మిరియాల పొడిని ఒక చిటికెడు అలాగే చక్కెర కలిపి నాకేయాలి. దీంతో జ్ఞాపక శక్తి క్రమంగా పెరుగుతుంది. అలాగే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఈ నేత్ర జ్యోతిని పెంచుకోవటానికి కూడా మిరియాలు ఉపయోగపడతాయి. సగం చెంచాడు నెయ్యిలో ఒక పావు చెంచాడు మిరియాలు దంచి ఆ పొడిని వేసి ఒక అర చెంచాడు మిశ్రిని కూడా కలిపి పొద్దున్నే చప్పరిస్తూ ఉండాలి. దీంతో మైక్రో సర్క్యులేషన్ పెరిగి ఆ నేత్ర రోగాల్లో ఇలాంటి వాటి మంచి యూజ్ కనిపిస్తుంది. ఎలర్జీలు ఇలాంటివి తగ్గుతాయి. ఇంకోటి చాలామందిని ఇబ్బంది పెట్టేది అజీర్తి, ఇండైజెషన్. ఇలాంటప్పుడు మిరియాలు ఉపయోగపడతాయి. అజీర్తిగా ఉన్నప్పుడు ఒక నిమ్మకాయని కోయండి, నల్ల మిరియాలు అలాగే నల్ల ఉప్పు ఆ భాగం పైన, ఆ నిమ్మకాయ పైన పిండండి. దాన్ని నిప్పుల పైన కానీ ఆవిరిలో కానీ వేడి చేసి కొద్దిగా స్క్వీజ్ చేస్తూ చప్పరిస్తూ ఆ రసం మింగండి. మీకు అజీర్తి క్లియర్ అవుతుంది. ఇంకోటి జింజివైటిస్, చాలామందిలో ఈ చిగుళ్ళ వాపు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా మిరియాలు ఉపయోగపడతాయి. నల్ల మిరియాలని మరిగించి ఆ నీళ్ళకి వేసి ఆ నీటితో పుక్కిటించాలి. దీంతో ఆ చిగుళ్ళ వాపు తగ్గుతుంది, చిగుళ్ళు గట్టిపడతాయి. ఇంకోటి ఒక చక్కటి ఫస్ట్ ఎయిడ్ లాగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్యల్లో ఫస్ట్ ఎయిడ్లా పనిచేస్తుంది. ఇదే జ్వరం. జ్వరాన్ని తగ్గించుకోవాలంటే చెమట పట్టాలి. దానికి మిరియాలు ఉపయోగపడతాయి. ఒక 20 మిరియాలని అర లీటర్ నీళ్ళకి వేసి మరిగించండి. ఇది 8వ వంతు మిగిలిన తర్వాత దాంట్లో ఒక 20 గ్రాముల చక్కెర కలిపి తాగేయండి. దీంతో చెమట పట్టి జ్వరం తగ్గుతుంది. ఇంకా స్పెసిఫిక్గా ఇది మన భారతదేశంలో కామన్గా కనిపించే ప్రాబ్లం ఏంటంటే మలేరియా. ఈ మలేరియా ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది. మిరియాల పొడిని, తులసి రసం అలాగే తేనె కలిపి తీసుకోవాలి. దీంతో మలేరియా తగ్గుతుంది. ఇంకొకటి మనకి కంటామినేషన్, వీటన్నిటి వల్ల మన దేశంలో కామన్గా కనిపించే సమస్య విరేచనాలు. విరేచనాలని తగ్గించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మిరియాలని మెత్తగా పొడి చేసి తేనెతో కలిపి చప్పరించాలి. ఆ తర్వాత మజ్జిగ తాగాలి. దీంతో క్రానిక్గా ఇబ్బంది పెట్టి ఆ విరేచనాలు తగ్గుతాయి. రోజుకి 3 సార్లు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే డీహైడ్రేషన్కి కారణం వాంతులు, ఇంకా విరేచనాలు. ఇలాంటప్పుడు మిరియాలు 1 గ్రాము, ఇంగువ 1 గ్రాము, పచ్చకర్పూరం 2 గ్రాములు కలిపి తీసుకోవాలి. అంటే ముందు ఏం చేస్తారంటే కర్పూరం, ఇంగువ రెండింటిని కలపాలి. దీనికి ఆ మిరియాలని కలిపేసేసి 16 మాత్రలు తయారు చేసుకోవాలి. అరగంటకు ఒకసారి చొప్పున ఒక్కొక్క మాత్ర చొప్పున దీన్ని మింగుతూ ఉండాలి. దీంతో వాంతులు, విరేచనాలు తగ్గుతాయి. అంటే ఒక 4 నుంచి 6 గంటలలో వాంతులు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. వాంతులు, విరేచనాలలో ఆ కాళ్ళు చేతులు లాగుతూ ఉంటాయే, అలాంటప్పుడు ఉల్లి రసంలో మిరియాల పొడి కలిపి రాసుకొని మర్దన చేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మంటలు ఇలాంటివి తగ్గుతాయి. ఇంకోటి ఒక మ్యాజిక్ బాక్స్ అంటారు మన కడుపుని. కాబట్టి ఈ కడుపు నొప్పిని తగ్గించుకోవటానికి మిరియాలు ఉపయోగపడతాయి. అల్లం అలాగే నిమ్మరసం ఇలా 2 సిద్ధం చేసుకోవాలి. దీనికి 1 గ్రాము నల్ల మిరియాల పొడి కలిపి లోపలికి సేవించాలి. దీంతో కడుపు నొప్పి తగ్గుతుంది. ఇంకోటి కామన్గా కనిపించే మరొక ప్రాబ్లం తల తిరగటం. ఇలాంటప్పుడు కూడా నల్ల మిరియాల పొడిని అలాగే చక్కెరని ఇంకా నెయ్యిని
అన్నింటినీ కలిపి చప్పరించి మింగాలి. దీంతో తల తిరగటం, భ్రమ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే చాలా కామన్గా కనిపించేది, ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మిరియాలని, పెరుగుని, పాత బెల్లాన్ని కలిపి తీసుకోవాలి. దీంతో ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుంచి రక్తం కారటం అన్న సమస్య తగ్గుతుంది. ఇంకోటి కామన్గా విటమిన్ ఏ డెఫిషియన్సీస్ వీటిలో చూస్తూ ఉంటాం, రేచీకటి. దీన్ని కూడా మిరియాలతో కంట్రోల్ చేయొచ్చు. మిరియాలు ఇక్కడ మీరు తెల్ల మిరియాలు తీసుకుంటే మంచిది. పెరుగుతో కానీ తేనెతో కానీ అరగదీసి ఇక్కడ మెయిన్గా స్టిమ్యులేట్ చేయాలి స్థానికంగా. కాబట్టి పర్ఫెక్ట్ స్టెరైల్ కండిషన్లో పరిశుభ్రత పాటిస్తూ వైద్య సలహాతోటి, వైద్య పర్యవేక్షణలో దీన్ని అంజనంలాగా వేసుకోవాలి. దీంతో రేచీకట్లో ఉపయోగం ఉంటుంది. ఇంకోటి ఎపిలెప్సీ, మూర్ఛలో కూడా ఇది ఉపయోగపడుతుంది. మిరియాల పొడిని కంట్లో పెట్టాలి. ఆ ఘాటుకి వెంటనే స్పృహ వచ్చేస్తుంది, మామూలు స్థితికి వచ్చేస్తాడు. ఆ మూర్చుండేటటువంటి ఆ వ్యక్తి ముక్కులో ఈ మిరియాల పొడిని ఊదాలి. దాంతో కూడా ఒక స్టిమ్యులెంట్ లాగా పనిచేస్తుంది, మూర్ఛ తగ్గుతుంది. ఇలాగా ఈ మిరియాలతో అనేక సమస్యల్ని ఏకకాలంలో తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ లైక్ బటన్స్ ఉంటాయి కదా, ఆ లైక్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఎఫర్ట్ సక్సెస్ అయినట్టు, అంటే దీని పర్పస్ సర్వ్ అయినట్టు, ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.